బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొల్లూరులో ఒక్కచోటే 16,000 ఇళ్లు నిర్మించామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన నిధులు సరిపోవని విమర్శించారు. 22A భూముల అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని తీవ్ర ఆరోపణలు చేశారు. పేద మధ్యతరగతి ప్రజల భూములను 22Aలో పెట్టారని ఆరోపించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరారు. కుక్కట్పల్లి ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన సందర్భంలో ఎవరు చేయలేదు, మేమేదో చేస్తున్నాం అనే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని మనం చూసినాం. ఆ స్థలం హైకోర్టులో ఫైట్ చేసి సుప్రీంకోర్టులో గెలిచిన మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ 11 ఎకరాలు గెలిచినటువంటి స్థలం. మేము అధికారం కోల్పోయే సందర్భానికి 69,000 ఇండ్లు భారతదేశ చరిత్రలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రెండోది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కమర్షియల్ షాపింగ్ మాల్ కానివ్వండి, ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు అని చెప్పి ఆ రోజు మా యొక్క డబుల్ బెడ్రూమ్ యూనిట్ కాస్ట్ 9,60,000, 10,000 రూపాయలేమో అప్లికేషన్ ఫామ్. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే స్కీమ్ పెట్టి ఆ కట్టిన 10,000 ఇంకా మీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి, ఇంకా తిరిగి ఇయ్యలే. ఆయన ఏమంటుండంటే ఇల్లు కట్టిన దగ్గర ఎవరు పోతలేరంట, మరి రా తీసుకుపోయి చూపిస్తా. మేము ఇచ్చింది ఫ్రీగా, ఏ రూపాయి లేకుండా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ల సమక్షంలో, ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో, లాటరీ ద్వారా తీసిచ్చినటువంటిది మీ మీడియా సమక్షంలో. రెండోది మేమిచ్చినట్టు పేదవాడికి ఉచితంగా ఇస్తారా చెప్పాలి. ఏం దందా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కడతాం అని ఎక్కడ కట్టిన చూపిస్తున్నారు అని పబ్లిక్ని అడుగుతూ 109 ప్రదేశాలల్లో డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా, దానిలో మనుషులు ఉన్నారా లేదా నేను